అందరికీ నమస్కారం. ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర, హృదయ రంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ బీహార్. ఇవి రెండు కేసులు. ఈ రెండు కేసులని నిన్న మన తెలంగాణ హైకోర్టులో ఐ థింక్ తుకారాంజీ ఏకసభ్య ధర్మాసనం ఆ జడ్జి గారు ఈ రెండు కేసెస్ని మెన్షన్ చేస్తూ ప్రేమించారు, పెళ్లి చేసుకోలేదు, ప్రేమించారు, పెళ్లి చూడడానికి నిరాకరించాడు, అంత మాత్రాన అది ఎలా మోసమైంది, అది ఎలా కేసు అయింది? కేసును కొట్టేశారు. మీలో చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ ఇక నుంచి ఈ కేసుని మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మామూలుగా మన దగ్గర ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి అమ్మాయి ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒకళ్ళమే వచ్చేసి ప్రపోజ్ చేశారు, అవతల కాదన్నారు. నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా, నేనేం ఆశామశ చెప్పట్లేదు, పెళ్లి చేసుకోవడానికి ఇది అంతా చెప్తున్నా అన్నారు. సరే అని చెప్పేసి అన్నారు. తీరా 2018లో ఆ సంతోష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలాగే చెప్తే అమ్మాయి కాదంటే, నువ్వు కాదంటే నేను చచ్చిపోతా, నేను పెళ్లి చేసుకుంటాను, మామూలు కూడా కాదు అని చెప్పిన తర్వాత ఆమె ఓకే అంటే కలిసి లైఫ్ లీడ్ చేసుకుంటూ సాగారు. ఎలా? ప్రేమతో. ఇక అతను రీసెంట్గా పెళ్లి చేసుకుని అని చెప్పేసి అన్నాడంట. ఈలోపు మధ్యవర్తిత్వారు పంపితే సరే చేసుకుంటా అన్నాడంట. మరలా వద్దు నేను చేసుకుని అని చెప్పేసి అన్నాడంట. ఇక ఐ థింక్ పెద్దపల్లి జిల్లా అంతర్గాం వాళ్ళ ఊరు గోదావరి ఖని కోర్టులో కేసు ఫైల్ అయింది. ఏమని? ఇతను మోసం చేశాడు అని. ఇతను మోసం చేశాడా లేదా అన్నది విచారణ ఇంకా పూర్తి కూడా కాల. అతను ఏం చేశాడు? హైకోర్టుకు వచ్చాడు, క్వాష్ పిటిషన్ వేశాడు. అంటే తప్పుడు కేసు దాన్ని కొట్టేయండి అని. దెన్ ఈ సంతోష్ యొక్క లాయర్ ఏం చేశాడు? అయ్యా, నా క్లయింట్ ఏం మోసం చేశాడు? ఇద్దరు ప్రేమించుకున్నారు, బట్ వాళ్ళిద్దరు సెట్ కదని అనుకున్నాడు. ఇక పెళ్ళొద్దని చెప్పేసి అన్నాడు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అమ్మాయిని బలవంతం ఏం చేయలేదే, ఆమె ఒప్పుకుంది, ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి అన్నప్పుడు ఇద్దరు సెట్ కదనుకున్నా డ్రాప్ అయ్యాడు. ఆమెను కొట్టలేదు, తిట్టలేదు, ఆమె దగ్గర బంగారం దోచుకోలేదు, ఏమీ దోచుకోలేదు. ఇంకా మావాడు ఏం మోసం చేశాడయ్యా అని చెప్పేసి జడ్జికి చెప్పారు. ఈ అమ్మాయి తరఫున లాయర్ ఏం చేశారు? ఈ అమ్మాయి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. అప్పుడు కూడా ఎందుకు నిన్ను ప్రేమించాలి ఏంటంటే జీవితాన్ని నేను గొప్పగా చూసుకుంటా, నేను పెళ్లి చేసుకోండి అని చెప్పేసి నమ్మించాడు. ఇక ఆ తర్వాత కలిసి ట్రావెల్ చేశారు. తీరా ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాక ఇప్పటికి పెళ్ళొద్దు అంటున్నాడు. అంటే నా క్లయింట్ని మోసం చేయటం కాదా, అది చీటింగ్ ఎందుకు రాదా అని చెప్పేసి జడ్జికి చెప్పారు. అప్పుడు జడ్జి అన్నారు, వాళ్ళు ప్రేమలోనా పెళ్లిగా ఏదైనా కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే తెలిసిద్ది అతను మోసం చేయబోయాడా ఏంటని. అది మీరు నిర్ణయించుకోవాలి. తీరా ఇన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేసి జర్నీ చేసి ఇద్దరు మ్యూచువల్గా హ్యాపీగా ఉన్న తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి అతను మోసం చేశాడు, పెళ్లి చేసుకొని అంటున్నాడు కాబట్టి అతను లోపలేయండి అంటే అది అయ్యేది కాదు అని చెప్పేసి ఇందా నేను చెప్పిన రెండు కేసులు నేను చూసారా, అవి హైలైట్ చేస్తున్నారు. హృదయ రంజన్ ప్రసాద్ వర్మ వర్సెస్ బీహార్, తర్వాత ప్రమోద్ సూర్యభాన్ పవార్ వర్సెస్ మహారాష్ట్ర కేసు. మీకు ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో సేమ్ ఇటువంటి లీగల్ టర్మ్స్ని వాడుతున్నారు. ఏ రకంగా? సుప్రీంకోర్టులో హైలైట్ అయిన కొన్ని కేసులు ఉంటాయి, అవి ఇక్కడ చూపేసి లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ పోలీసు దగ్గర కానీ పలానా కేసు అయ్యా క్లియర్గా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు, మరలా ఎందుకు కేసు పెడుతున్నావు అండ్ మరలా ఎందుకు అతన్ని కోర్టుకు రప్పిస్తున్నారు ఏంటి అన్నప్పుడు కేసు కొట్టేస్తారు. సో అదే ఇది. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ప్రేమించారు, కలిసి మలిసి ట్రావెల్ చేశారు, బట్ ఇద్దరికి సెట్ కదని అనిపించింది, ఎవరిదారు అనుకున్నారు. బట్ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవాల్సిన పట్టుబడుతుంది, లేదండి మీద కేసు పెడతానంది. ఆ కేసు చెల్లదు, కేసు కొట్టేస్తారు. పోలీసులు కూడా దయచేసి మీకు పుణ్యం ఉండిద్ది అయ్యా, పోలీసులు అన్నబడే వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టగానే ముందు కేసు పెట్టకండి. అది కనీసం కేసు అయితే ముందు క్రాస్ చెక్ చేసుకోండి. అలాగే లోయర్ కోర్టులు ఒక కేసు తీసుకున్నప్పుడు దానికి వాయిదాలు పెడతారా, లేదన్నప్పుడు కేసు నెంబర్ ఇచ్చేసి విచారణ పెడతారా, అప్పుడు కూడా అసలు ఏంటి కేసు అండ్ ఇంతకుముందు జడ్జిమెంట్లు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతమందిని హైకోర్టులకు వెళ్తారు, ఎంతమంది చెప్పి స్క్వాష్లు ఎలా చేయించుకుంటారు చెప్పండి. ఖచ్చితంగా ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్లి కానీ ఎవరైనా కానీ ఇష్టపడి జర్నీ చేసిన తర్వాత పెళ్లి చేసుకోలేదు అన్నది ఆ ఇద్దరి మీద డిపెండ్ ఉంటుంది.
ఆ ఇద్దరులో ఏ ఒక్కరు పెళ్లి వద్దు అన్నారంటే ఇక అందరితో వద్దు, ఎవరిదారు వాళ్ళది ఇంక అంతే. అక్కడ ఎవరిని మోసం చేసినట్టు కాదు. అదే ఈ జడ్జిమెంట్. సో మీరైనా స్టార్టింగ్ నేను జడ్జి చాలా క్లియర్గా చెప్పాడు, స్టార్టింగ్లోనే మీకు అర్థం కావాలి అతను చీటింగ్ చేస్తున్నాడా లేదా ఏంటని. ఇన్నాళ్ళు కలిసి జర్నీ చేస్తే ఇప్పుడు చీటింగ్ అంటే అది కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ప్రేమలో ఉండి ఇప్పుడు పెళ్ళి వద్దుంటున్నాడు అంటే అది చీటింగ్ అస్సలు కాదని చెప్పేసి అన్నాడు.